హాయ్ అండి, అప్పటికప్పుడు మనం ఉత్తప్పని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో రెడీ చేసుకుంటే మనకి ఊతప్ప అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. మరి తియ్యడిది కాదండి, కొంచెం పుల్లగా ఉండే పెరుగును వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇదే రవ్వలో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవడం వల్ల ఊతప్ప టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము ఊతప్ప ముందుగా వేసుకునే కన్నా ఇలా వేసుకొని నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 15-20 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఇది నానే లోపల మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం చింతపండు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న స్టీల్ బౌల్ నిండా కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకొని 3 చిటికెళ్ళ పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసేయాలి. వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఊతప్పకి ఎప్పుడైనా కూడా గట్టి చట్నీ అయితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి రవ్వనంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఊతప్ప కన్సిస్టెన్సీలో ఉండేలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని పాన్ వేడెక్కగానే ఇప్పుడు మీకు చూపించేలాగా ఊతప్పలాగా వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి ఆనియన్, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, నచ్చితే పచ్చిమిర్చి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా 2 వైపులా కూడా నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం ఊతప్పల్లాగా వేసేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ ఊతప్ప రెడీ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.